చెప్తారండి, కానీ ఎవరో నాకు తెలియదు. హౌసింగ్ లో ఎవరు సార్ మీరు చెప్పారు, మీరు పరిచయం చేశారు సార్ నాకు. హౌసింగ్ లో ద్వారా మీరు పరిచయం చేశారు, కానీ తర్వాత నాకు ఇవన్నీ మీరు చెప్పొద్దు. నా గోల్డ్ రిలీజ్ అయింది. మీరు మీరు అతను ఇంటికి ఆలోచన ముఖ్యమంత్రి డబ్బులు గోల్డ్ రిలీజ్ చేసి బయట పెట్టారు. బయట పెట్టినాక మేడం గారు సర్వే రావట్లేదు, రేపు రెండు ఎందుకు చెప్పారు? ఆ రోజు మొత్తం రిలీజ్ అయింది. ఇక్కడ మీరు పెట్టి వీడియోస్ తీసి మా తమ్ముడు గారు వచ్చారు. ఏమన్నారు? మేడం గారు డబ్బులు కట్టండి అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఏమన్నారు? గోల్డ్ అమౌంట్ ఏం మాట్లాడిస్తారో మాకు తెలియదు అన్నా. నేను అడిగితే 6,33,000 రిలీజ్ అయిందండి. 4 లక్షల రూపాయల సొమ్ము ఇంకా అప్రూవల్ అవ్వలేదు, రేపు ఎల్లుండి అయింది. అప్రూవల్ అవ్వగానే మీ సొమ్ము జాబ్ చూద్దాం అన్నారు. నువ్వు అన్నావా లేదా? ఇక్కడే వాళ్ళు మాట్లాడుకున్నారు. నా పేరు విమలారాయణ అండి. నేను కీర్తన గోల్డ్ లోన్ పెట్టాను. నేను 5-6 సంవత్సరాల నుంచి కస్టమర్ అండి. నేను మొన్న 20వ తారీఖు నుంచి నేను గోల్డ్ అక్కడికి వెళ్ళాను, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే నేను 6,33,000 డబ్బులు కడితే రిలీజ్ అయిందని చెప్పారు. రిలీజ్ అయిన తర్వాత ఏంటి సార్ మరి ఏంటి గోల్డ్ ఎవరంటే బయటికి తీసి మళ్ళీ గోల్డ్ ఏమన్నారంటే మేడం గారు మీరు ఇంకా 4 లక్షలకు ఉంది కదా, అది 2 రోజులు నాకు అప్రూవల్ అయింది, అప్పుడు మొత్తం ఒకేసారి తీసుకుందని చెప్పేసి 2 రోజులు నాకు రమ్మన్నారు. నేను రోజు ఫోన్ చేస్తుంటే మేడం గారు అది మిషన్ పని చేయట్లేదు, కరెంట్ లేదు, అది ఇదని చెప్తున్నారు. సర్లే అని చెప్పి నాకేంది వీళ్ళేదో చేస్తున్నారని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా రండి మాట్లాడదామని చెప్పాను. వెళ్తే ఇప్పుడు ఏమంటున్నారంటే మేడం గారు నువ్వు 6,33,000 కట్టలేదు, మేమే కట్టామని చెప్పి ఇప్పుడు రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారండి. మరి నాకు 2 పిల్లలు, మీరు ఏదో ఒకటి చేయండి. నాకు గోల్డ్ రిలీజ్ అయిందండి. రిలీజ్ అయినాక ఒక కస్టమర్ కి గోల్డ్ ఇవ్వాలి, కాకపోతే వాళ్ళు ఇవ్వకపోకుండా మొత్తం స్టాక్ మొత్తం కలిసి గ్యామ్లింగ్ చేస్తున్నారు. ఏమండి మీరు ఎట్నో కట్ట చేసి నా గోల్డ్ నాకు ఇప్పించండి. మార్చి 20వ తారీఖు రెన్యూల్ చేసి ఒక కస్టమర్ కి ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు పడినప్పుడు 20,000 పడినాయా, 30,000 పడినాయా, 1,00,000 పడినాయా అని చెప్పాలి కదండి. ఆ మాట కూడా చెప్పకోకుండా 1,20,000 నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఏటీఎం కార్డు, ఆధార్ కార్డులు ఇవన్నీ తీసుకొని సూర్య అనే అబ్బాయి, ఈ బ్యాంక్ జాకోబ్ అనే అబ్బాయి, కోటేసు మేనేజర్ సార్ వీళ్ళందరూ ముగ్గురు కుమ్మక్కయ్యి 1,20,000 తీసుకొని తర్వాత మళ్ళీ గోల్డ్ అమ్ముకుందామని చెప్పి ప్లాన్ గీసి ఇవన్నీ గ్యామ్లింగ్ చేశారండి. నేను మొత్తం ఉన్నాయి నా దగ్గర, అన్ని జిరాక్స్ అన్ని ఉన్నాయి. దయచేసి నేను చెప్తున్నది ఏంటంటే నా గోల్డ్ నాకు ఇప్పించండి. నేను డబ్బులు కట్టాను, గోల్డ్ డబ్బులు కట్టినాక 2 రోజులు నాకు రమ్మ ఇస్తామని చెప్పి ఇప్పుడు రివర్స్ గా మాట్లాడి మేము డబ్బులు కట్టాము, ఎలా వస్తుంది మీకు గోల్డ్ అని రివర్స్ నా మీద మాట్లాడుతున్నారు. ఏదో నాకు న్యాయం చేయండి. నాకు గనక న్యాయం గనక జరగకపోతే ఈ కీర్తన గోల్డ్ ముందే నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలండి, నేను ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను.